అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతి చెందాడు. కర్లపాలెం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే ఈ కార్యక్రమంలో ప్రస్తుతం డాలర్స్ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు వచ్చి కాల్చి చంపేసినట్లుగా సమాచారం అందింది. దీంతో బాపట్లంతా శోక సంద్రంలో మునిగింది. అమెరికాలో బాపట్ల జిల్లా వాసి మృతి చెందాడు. కర్లపాలెం యాజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ ఉద్యోగరీత్యా అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం డాలర్స్ గ్యాస్ స్టేషన్ లో పార్ట్ టైం జాబ్ చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు వచ్చి కాల్చి చంపినట్లుగా సమాచారం అందింది. దీంతో బాపట్ల అంతా శోక సంద్రంలో మునిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. అమెరికాలో భారతీయుల హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. అమెరికాలో భారతీయుల హత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీనికి కారణాలు ఏమై ఉంటాయి? ఏదైతే మాత్రం అమెరికాకి ఉన్మాదులు రెచ్చిపోతా ఉన్నారు. దాదాపుగా ఈ మధ్య చూసుకోవచ్చు, దాదాపు 10 హత్యలు కూడా వరుసగా చోటు చేసుకున్నటువంటి క్రమంలో కూడా నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తా ఉంది. అందులో భాగంగానే చూడొచ్చు, బాపట్ల జిల్లాకు చెందినటువంటి యువకుడు కృష్ణ 2 రోజుల క్రితం కూడా ఈ యొక్క దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడినటువంటి అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే ఏదైతే ఆర్గానిక్ రాష్ట్రంలోని సూపర్ మార్కెట్ లో గోపీకృష్ణ అయితే మాత్రం సేల్స్ మ్యాన్ గా పనిచేస్తా పార్ట్ టైం జాబ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అగాంతకుడు చూడొచ్చు, మనం సీసీ ఫుటేజ్ లో ప్రత్యక్షంగా కూడా కనిపిస్తా ఉంది. అగాంతకుడు ఒక్కసారిగా కూడా లోపలికి రావడం, లోపలికి వచ్చిన వెంటనే గోపీకృష్ణపై కూడా 2-3 రౌండ్లు కూడా కాల్పులు జరిపినటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా గోపీకృష్ణ అయితే మాత్రం అక్కడికక్కడే కింద పడిపోయిన నేపథ్యంలో ఆ ఉన్మాది వెంటనే లోపలికి దిగి మా సూపర్ మార్కెట్ లోని ఒక వస్తువు తీసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది. మరి అందులో భాగంగానే ఈ యొక్క ఏదైతే గోపీకృష్ణ అయితే మాత్రం ఎక్కడికక్కడే మృతి చెందినటువంటి నేపథ్యంలో గోపీకృష్ణ గత 2 రోజులుగా కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నటువంటి క్రమంలో కూడా ఈ రోజు కన్నుమూసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే మాత్రం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో అయితే మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబ సభ్యుడు, తమ కొడుకు కష్టపడి పనిచేసి డబ్బులు పంపిస్తానంటూ పక్క దేశమైన అమెరికా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఈ విధంగా హత్య గావించబడడంతో కూడా తల్లిదండ్రులు అయితే మాత్రం తీవ్ర శోక సముద్రంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్ లో ఉండగా కూడా ఒక్కసారిగా దండుగుడు నేరుగా వచ్చి తుపాకీతో కాల్పులు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకసారి కూడా తమ కుమారుడు చనిపోవడం పట్ల కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. మరి ఇలాంటి తరచూ చోటు చేసుకున్నప్పటికీ కూడా అమెరికాలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అనేది దానిపై
కనిపిస్తుంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో చూస్తా ఉంటే అగంతుడు లోపలికి వస్తున్నటువంటి క్రమం కావచ్చు, బయటికి వెళ్ళేటువంటి క్రమం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ విషయంపై కూడా పెద్దగా స్పందించినట్టుగా కూడా కనిపించట్లేదు. కాబట్టి దాదాపు గోపీకృష్ణ అయితే మాత్రం అక్కడే రక్తం మడుగులో పడి ఉండడం, దాదాపు పావు గంట తర్వాత అతన్ని తిరిగి హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఈ పరిణామాలు కూడా చోటు చేసుకోవడంతో ఒకసారిగా ఏదేమైనా కూడా దాసరి గోపీకృష్ణ అయితే మాత్రం ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అతని యొక్క మృతదేహాన్ని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజిలి గ్రామానికి తెచ్చే విధంగా కూడా అమెరికాలోని తానా అసోసియేషన్ సంబంధించి కూడా ఇప్పటికే ప్రయత్నాలు అయితే మాత్రం ముమ్మరంగా జరుగుతా ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి గోపీకృష్ణ సంబంధించినటువంటి తల్లిదండ్రులు అయితే మాత్రం పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయారు. గోపీకృష్ణకి భార్యతో పాటు చిన్న 6 సంవత్సరాల కుమారుడు కూడా ఉండడంతో కూడా వారు రోధిస్తున్న తీరు కూడా ప్రతి ఒక్కరిని కలిసివేస్తా ఉంది. దాదాపుగా యాజిలి గ్రామంలోని ప్రజలంతా కూడా ప్రస్తుతం శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా తరచూ అమెరికాలో ఇలాంటి ఉన్మాదులు రెచ్చిపోతున్నప్పటికీ కూడా మరి అక్కడ ప్రభుత్వం వెమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం పట్ల కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహజాలాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనిపై అమెరికా ప్రభుత్వం అయితే మాత్రం స్పందించాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఏదేమైనా కూడా ఈ ఘటన జరగడం నిజంగా చాలా బాధాకరంగా అయితే మాత్రం కనిపిస్తా ఉంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ పవన్.